వెల్కమ్ టు ఐబీటీవీ. సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కూనా వనితా సంతోష్ నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆమెకు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంఘానికి అవసరమైన కమిటీ హాల్ నిర్మాణాన్ని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లి భవనం మంజూరు చేయించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజల కొత్త పాలక వర్గంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. కౌన్సిలర్లతో సమన్వయం చేస్తూ మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ సమస్యలను గుర్తించి దశల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు. నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది పూర్తి నమ్మకంతో చెప్తున్నాం. వచ్చే గవర్నమెంట్ ఈ ప్రభుత్వంలో వచ్చే 3 సంవత్సరాల్లో ప్రతి కుల సంఘానికి ఒక భవనం ఇస్తా అని చెప్పి మాటిచ్చిండు. గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ప్రభు ఎంబడున్నాడు. నాయ బ్రాహ్మణ సంఘం ఒక ప్రత్యేకతను సంగారెడ్డిలో. కాబట్టి మీరు మా ఎంబడ పూర్తి సమయాన్ని మా ఎంబడిచ్చి మా కార్యక్రమాలు ఎంబడి మీ అందరూ ఉంటారని చెప్పి నేను విశ్వసిస్తున్నా. మా నాయకుడి జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ మాట చెప్తున్నాం. మీకు ఖచ్చితంగా మీకు కానీ మీ కులానికి కాకుండా కూడా మీకు మీ షాపులు ఉన్నాయండి. షాపులు కూడా ఉన్నాయి కదా. కులానికి సంబంధించిన భవనం వేరు, షాపులకు సంబంధించిన భవనం వేరు మాట అని అట్లనే ఇస్తున్నాం. వర్తకులకు అట్లా ఇస్తున్నాం, మీకు అట్లా ఇస్తున్నాం. కాబట్టి మీకు పూర్తిగా న్యాయం చేసే వరకు బోనల కార్యక్రమాలు కూడా నేను మాట ఇచ్చిన అదే మాట ప్రకారం ఉంటున్నాం. మీరు పూర్తి స్థాయిలో మాకు నమ్మండి, మిమ్మల్ని మేము నమ్ముతాం. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో మేము మీకు పనిచేస్తాం. ఇప్పుడు చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తాం. సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన నాయి బ్రాహ్మణ సంఘం వారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కిషన్ సేఠ్ గారికి, వైస్ చైర్పర్సన్ షఫీ గారికి, కౌన్సిలర్ నవాజ్ గారికి, హరీష్ గారికి, ఇక్కడున్న నాయి బ్రాహ్మణ సంఘం పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఈ అవకాశం రావడానికి, మీరు చేసిన సహకారానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఇప్పటివరకు మీరు చెప్పినట్టు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ కష్టంలో సుఖంలో ఎప్పుడు కూడా మేము తోడు ఉంటాము, ఎప్పుడు అందుబాటులో ఉంటాము. జగ్గారెడ్డి గారి సహకారంతో మీకు ఎటువంటి సమస్యలు తీరుస్తామని సందర్భంగా